హాయ్ అండి. వెల్కమ్ టు అనిత ఫుడ్స్. ఈరోజు మనం చుక్క కూర పచ్చడి చేసుకుంటున్నాము. సో, దీనికోసం చుక్క కూర తీసుకొని శుభ్రంగా కడిగేసి, కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె లేకుండా ఈ చుక్క కూర అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. చేసేటప్పుడే కొద్దిగా ఉప్పు, కారము, మెంతిపిండి, ఆవపిండి అలాగే కొద్దిగా చింతపండు వేసేసుకొని మగ్గనివ్వాలి. ఇదంతా మగ్గిన తర్వాత మిక్సీలో కానీ, రోట్లో కానీ వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఈ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టేసి స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, పోపు దినుసులు వేసేసుకొని, పోపు పెట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కొంచెం కొంచెంగా చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. చాలా మంచిది. చుక్క కూర డైరెక్ట్‌గా తినలేని వాళ్ళు అంటే కర్రీస్ లాగా, పప్పులాగానే కాకుండా పచ్చడిగా కూడా ట్రై చేయొచ్చు. సో, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.